హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఒక సువర్ణ అవకాశం. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా మనం వాట్సాప్ ద్వారా అయితే పొందుతున్నాం కదా. సో వీటిని ఇంకా సులభతరం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు అడుగు అయితే వేయబోతుందన్నమాట. డిజిటల్ లక్ష్మి అనే పథకానికైతే శ్రీకారం అయితే చుట్టబోతుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ లక్ష్మి అంటే ఏంటి, ఈ డిజిటల్ లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఎవరికి సువర్ణ అవకాశం అనేది రాబోతుందనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ మహిళల్లో కూడా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకైతే ఈ డిజిటల్ లక్ష్మిలకైతే వాళ్ళని రూపుదిద్దబోతుంది అనమాట ప్రభుత్వము. ఒకసారి వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. సో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వివరాల కొరకు, అప్లికేషన్స్ కొరకు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కొరకు మీకు డిస్క్రిప్షన్లో డిజిటల్ లక్ష్మి ఫుల్ డీటెయిల్స్ అనే లింక్ అయితే ఇస్తున్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు వంటివి మరింత సులభతరంగా ప్రజలకు అందించే విధంగా రాష్ట్రంలో డిజిటల్ లక్ష్మి అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం 10,000 కియోస్కో సెంటర్లను అయితే చేయబోతుందన్నమాట. సో వీటిల్లో ఆపరేటర్లుగా డిజిటల్ లక్ష్మిల్ని నియమించుకోబోతుంది. ఈ డిజిటల్ లక్ష్మిలను అంటే ఎవరిని నియమించుకుంటున్నారంటే స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు అవకాశం అనేది కల్పించబోతున్నారు. ఓకేనా? సో ఎవరు ఈ డిజిటల్ లక్ష్మి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కియోస్కో సెంటర్లలో ఆపరేటర్లుగా అయితే స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు అవకాశం అనేది కల్పిస్తామని చెప్పి సో ప్రభుత్వము డిజిటల్ లక్ష్మిలను అయితే తీసుకోబోతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క కియోస్కో సెంటర్లు అంటే ఏంటి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ కియోస్కో సెంటర్లు అనేటివి ఇప్పుడు మనం మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు ఏ విధంగా అయితే చూస్తున్నామో సేమ్ అదే విధంగా కొన్ని రకాల సర్వీసులు అనేటివి ఈ యొక్క కియోస్కో సెంటర్లకు అయితే ఇచ్చి వారి ద్వారా ప్రజలకు సులభతరంగా అందుబాటులో ఉండేటువంటి ప్రతి సర్వీస్ను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ఇన్నోవేషన్ చేస్తున్నటువంటి ఒక నూతన ఆలోచన, ఒక పథకమే ఈ యొక్క డిజిటల్ లక్ష్మి అన్నమాట. సో స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలను తీసుకుంటారు కదా. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మీరు నన్ను అడగవచ్చు. సో దీనికి సంబంధించిన వివరాలు అనేటివి నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, చూడండి. సో ఈ యొక్క డిజిటల్ లక్ష్మి అనే పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సో వారికి సంబంధించిన కొన్ని అర్హతలను అయితే ఇచ్చారు. సో ఇందులో అభ్యర్థి కనీసము 3 సంవత్సరాల అనుభవం ఎస్హెచ్జి సభ్యురాలుగా అయితే ఉండాలి. అంటే స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా 3 సంవత్సరాలు అనే పనిచేసి ఉండాలన్నమాట. అలానే వయసు వచ్చేసి 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ విద్యా అర్హత పెట్టారండి. విద్యా అర్హత వచ్చేసి డిగ్రీ పెట్టారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ డిజిటల్ లక్ష్మి ఆపరేటర్గా అయితే స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ఉండబోతుంది. సో అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్, స్మార్ట్ ఫోన్ పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. వివాహితురాలు అయి ఉండాలి, అదే ప్రాంతంలో నివసిస్తూ ఉండాలని చెప్తున్నారనమాట. సో ఈ స్కీమ్కి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలిజిబిలిటీ ఇది. సో డిగ్రీ క్వాలిఫికేషన్ చెప్పారు. సో వయసు వచ్చేసి 21 నుంచి 40 సంవత్సరాలు చెప్పారు. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అని చెప్తున్నారు. ఎందుకంటే డిజిటల్గా కొన్ని సేవలను, సర్వీసులను అనేటివి ఇస్తారు. మొదటగా ఒక 20 రకాల సేవలను అనేటివి అందుబాటులోకి అయితే తీసుకొస్తారు. ఆ సేవలలో కూడా ఎలాంటివి ఉండవచ్చు అని చెప్పి మీరు అడిగినట్లయితే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనము ఒక కరెంట్ బిల్ కట్టడము, అదేవిధంగా ఇంటి పన్ను కట్టుకోవడము, నెక్స్ట్ వచ్చేసి 1B డౌన్లోడ్ చేయడము, ఇలా చిన్న చిన్న సర్వీసులు మీ సేవా కేంద్రాల్లో ఎలాగైతే ఇస్తున్నారో ఆ ఓటర్ ఐడికి అప్లై చేయడము, ఇలాంటి సర్వీసులన్నింటినీ కూడా ఒక 20 రకాల సేవలను అయితే అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారనమాట. సో వీరికి కూడా కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్ల ద్వారానే ట్రైనింగ్ అనేది ఇస్తామని చెప్పి చెప్తుందన్నమాట ప్రభుత్వము. అయితే ఇక్కడ ఈ యొక్క డిజిటల్ లక్ష్మి స్కీమ్కి సంబంధించి కొన్ని ఉపయోగాల గురించి కూడా చెప్పారు, చూడండి. సో ఆ ఉపయోగాలు ఏంటంటే, ఎంపికైన మహిళకు 2.5 లక్షల ఆర్థిక సాయం లోన్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ లోన్ దేని కొరకు ఇస్తారనేది మీకు చెప్తాను, వినండి. ఇప్పుడు ఈ యొక్క ఆపరేటర్ సెంటర్ అనేది కియోస్కో ఏర్పాటు చేసుకునే దానికి సంబంధించి ఈ యొక్క 2.5 లక్షల రూపాయలు అయితే ఇస్తారనమాట. అయితే ఇక్కడ నిర్మాణానికి సంబంధించి కాదు, ఎక్విప్మెంట్కి సంబంధించి ఈ 2.5 లక్షల లోన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇది మనకు 2 లక్షల లోన్ అని అంటున్నారు, 2.5 లక్షల లోన్ అని అంటున్నారు అనమాట. ఇంకా క్లారిటీ అయితే తెలియదు. సో 2 లక్షలని అనుకుందాము. 2 లక్షల లోన్తో మీరు ఒక మానిటరు, CPU, అదేవిధంగా ప్రింటరు, సో ఈ యొక్క జెరాక్స్ మిషను, ఇలాంటివన్నీ కూడా ఎక్విప్మెంట్ అనేది రెడీ చేసుకోవాలి ఆ బడ్జెట్లో. సో దీనికి సంబంధించి సబ్సిడీ కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట.
సో ఈ యొక్క మెప్మా ద్వారా పూర్తి శిక్షణ మరియు సపోర్ట్ అనేది వస్తుంది. ఓకేనా? మెప్మా నుంచి అయితే మీకు సపోర్ట్ అనేది వస్తుందనమాట. అలానే సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియన్ లిమిటెడ్ టెక్నికల్ ట్రైనింగ్ అనేది అందిస్తుందని చెప్తున్నారు. సెంటర్ ద్వారా 250 కంటే ఎక్కువ ప్రభుత్వ మరియు డిజిటల్ సేవలు అందుబాటులోకి అయితే తీసుకువస్తాయి. వాటి ద్వారా మీరు సర్వీసులు అనేది చేసినప్పుడు మీకు ఒక అమౌంట్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో ఆపరేటర్ ఎంత డబ్బులు తీసుకుంటారో అదేవిధంగా మీకు కూడా డబ్బులు అనేటివి వస్తాయన్నమాట. సో సేవల ద్వారా నిరంతర ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఈ డిజిటల్ లక్ష్మి పథకానికి సంబంధించి ఉపయోగాలు అనేటివి ఉంటాయని చెప్తున్నారనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది మెప్మా ద్వారా అయితే నగర స్థానిక సంస్థల్లో అంటే అర్బన్ లోకల్ బాడీస్లో అయితే అమలు చేస్తుందన్నమాట ప్రెజెంట్. ప్రతి కియోస్కోకు స్టాండర్డ్ ఫార్మాట్ ఏర్పాటు చేశారు. కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్, కస్టమర్ సీటింగ్ వంటి సదుపాయాలతో ఈ యొక్క కియోస్కో ఈ యొక్క రూమ్ ఫెసిలిటీస్ అనేటివి ఉండబోతున్నాయని చెప్పి చెప్తున్నారనమాట. ప్రెజెంట్ ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా అయితే జరుగుతుందండి. ఈ పైలట్ ప్రాజెక్ట్‌గా వచ్చేసి ఎక్కడెక్కడ జరుగుతుందంటే, సో దానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరులో అయితే ముందుగా అయితే ప్రారంభిస్తారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఓకేనా? సో అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది ప్రతి మండలంలో. అక్కడ వెళ్ళి మాట్లాడుకోవాలి. అదేవిధంగా మెప్మా వెబ్సైట్ ద్వారా కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే కల్పిస్తారు. మీరు రెడీగా అయితే ఉండండి. నేను తప్పకుండా తెలియజేస్తాను. సో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కూడా కొన్ని వివరాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా సభ్యురాలికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మహిళ వివాహితురాలై ఉండి 21 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వాళ్ళు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది మీకు పొదుపులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ సభ్యురాలుగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు, గ్రూప్ సభ్యత్వం సంబంధించిన ప్రూఫ్, రేషన్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్. సో ఇవన్నీ కూడా అవసరము. ముందుగా అయితే మిమ్మల్ని ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత విద్యార్హత మరియు టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా బాగున్నట్లయితే మీకు సెలక్షన్ అనేది జరుగుతుంది. సెలక్షన్ అయిన తర్వాత లోన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లోన్‌తో మీరు ఎక్విప్‌మెంట్ అనేది తీసుకొని డిజిటల్ లక్ష్మిలుగా ట్రైనింగ్ అనేది తీసుకొని తర్వాత వివిధ రకాల సేవలను ప్రజలకైతే అందిస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇది ఒక రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. మీ యొక్క సొంత ఇంటి దగ్గరనే ఎక్విప్‌మెంట్ అనేది రెడీ చేసుకొని మీ ఇంటి పక్కనే ఈ యొక్క డేటా సెంటర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే డిజిటల్ లక్ష్మిగా మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. మహిళలకు ఒక సువర్ణ అవకాశం ఇది. సో ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ డిజిటల్ లక్ష్మి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు నవంబర్‌లో మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా తెలియజేస్తాను. సో మరిన్ని వివరాలనేవి మీకు డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా అయితే అందుతాయి. ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.